He's a legend. He's a legend. He's a legend. He's a legend. నమస్తే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ జయనామ సంవత్సరాన్ని లెజెండరీ బ్లాక్ బాస్టర్ హిట్తో లెజెండ్ నామ సంవత్సరంగా మార్చేసిన సినిమా లెజెండ్. నందమూరి బాలయ్య పవర్ ఏంటో మరోసారి నిరూపించినటువంటి ఆ కాంబినేషన్ బోయపాటి శ్రీను అండ్ ప్రతినాయకుడిగా కొత్త రూపాన్ని మనకు చూపిస్తున్న జగపతి బాబు అండ్ అందాల సుందరి సోనల్ చౌహాన్ ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు షడ్రుచుల విందు ప్రేక్షకుల కోసం. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాటలు నీ ఎదుగుదలకి మంచిది. ఈ విలన్ క్యారెక్టర్ దట్స్ నాట్ మై ఒరిజినల్ క్యారెక్టర్. ప్రతి నాయకుడను నేను నాయకుడను నేను అన్ను అని పాత్రలు సినిమాల తీయగలిగే వాళ్ళు కావాలి. బ్లూటూత్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. He's a legend. He's a legend. He's a legend. He's a legend. ది లయన్ ఇస్ బ్యాక్ అంటూ నందమూరి బాలకృష్ణ తన ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ అందించినటువంటి ఈ పండగ రోజున మనం మాట్లాడబోతున్నాం లెజెండ్ తోటి అండ్ లెజెండ్లో ఉన్నటువంటి పవర్ తోటి. నందమూరి బాలకృష్ణ గారికి నమస్కారం అండ్ స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. అండ్ సరికొత్తగా తెలుగు ప్రేక్షకులందరికీ కనిపించిన జగపతి బాబు గారికి కొత్త ఉగాది, కొత్త సినిమా, కొత్త పాత్ర, స్వాగతం సుస్వాగతం. సోనల్ చౌహాన్ మనతో ఉన్నారు, బ్యూటిఫుల్ టైమ్ బాంబ్ లాగా బ్యూటిఫుల్ బాంబ్ సోనల్ చౌహాన్. అండ్ లెజెండ్లో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇంతమంది ఇచ్చారంటే దానికి వన్ రీజన్ బోయపాటి శ్రీను గారు, డైరెక్టర్. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. లెజెండ్ ఈజ్ లెజెండరీ హిట్, కంగ్రాచులేషన్స్. 2 రోజుల ముందే మీరంతా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ తీసుకొచ్చేసారు. బాలయ్య బాబు డైలాగ్ చెప్తే సూపర్ హిట్, ఆయన డైలాగ్ పంచ్ అదిరిపోతుంది, ఆయన మాడ్యులేషన్ అదిరిపోతుంది, ఇవన్నీ మాకు తెలుసు. మీ ఫ్యాన్స్ అందరూ మీ డైలాగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, లెజెండ్ డైలాగ్స్ ఒక ఎత్తు అంటాం. మీరు ఒప్పుకుంటారు దిస్ ఇస్ అ డైలాగ్ హిట్? అలాగే ముందుగా అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జయనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అన్నట్టే ఈ ఉగాది ఒక పండుగ వాతావరణం, సంబరాలు. ఉగాది యాక్చువల్ పండగ కంటే ముందే మొదలైపోయింది. ఈ లెజెండ్ సినిమా విడుదలైన దగ్గర నుంచి అందరు ప్రేక్షకులంతా కూడా, నా అభిమానులంతా కూడా ఎక్కడెక్కడి నుంచో, ఈవెన్ పక్క రాష్ట్రాల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా అందరు ఫోన్లు చేసి ఎస్ఎంఎస్ ద్వారా పిక్చర్ చాలా బాగుందండి, మేము ఎలా ఉంచుకున్నామో, అన్ని రుచుల సమ్మేళనం. ఉగాది అంటే ఉగాది కొత్త సంవత్సరం, తెలుగు కొత్త సంవత్సరం అంటే ఈ షడ్రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచులు ఏంటంటే మనకి తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు. అంటే జీవితంలో కూడా ఈ సుఖ దుఃఖాలు, ఈ ఎత్తుపల్లాలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో అలాగే అన్ని నవరసాలు ఇందులో షడ్రుచులే, అందులో నవరసాలు, ఈ షడ్రుచులు అన్నీ కలిసిన సినిమా లెజెండ్. లెజెండ్ అనే సినిమా ఒక కథ మాత్రమే కాదు, ఇందులో పాత్రల చిత్రీకరణ, డైలాగ్స్, బిహేవియర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కన్నుల పండుగగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. జగపతి బాబు గారు, ఇప్పటివరకు మీరు మహిళా ప్రేక్షకులకి, వారు చెప్పినట్టుగా మహిళా ప్రేక్షకులకి ఒక సున్నితమైన రొమాంటిక్ హీరోగా పరిచయం. లెజెండ్లో విలన్ అనగానే మీరు కంగు తిన్నారా? ఎలా అండ్ అలా ఎలా ఒప్పుకోగలిగారు? ఒప్పుకోపడానికి రీజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. బాలయ్య బాబుతో ఢీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆయన పవర్ తట్టుకోవడం చాలా కష్టం. సో ఆయనతో సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో అనేది, అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్. అందుకనే అన్నాను దిస్ నో రీజన్ ఒప్పుకోపడానికి. బట్ ఒకటి శ్రీనుతో ముందే చెప్పాను, చాలా డేంజరస్ స్టెప్ ఇది. మీరు అన్నట్టు లేడీస్కి నచ్చుతుందా నచ్చదా అనేది ఒక డౌట్ ఉండింది నాకు. బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ కాదు. సో ఆయన ఫ్యాన్స్కి నేను నచ్చుతా గ్యారంటీగా. ఆశ్చర్యం ఏంటంటే 80% యూఎస్లో 80% లేడీస్ విజిల్స్ కొడుతున్నారు. దట్ ఈస్ లేడీస్ ఫాలోయింగ్ కూడా మళ్ళీ పెరిగింది నాకు. సో there's no reason for me not to act in the film. విలన్ క్యారెక్టర్ కి విజిల్స్ కొట్టడం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు ఇది సినిమా కాదు ఒక చరిత్ర. ఇప్పుడు నేను చేసిన చాలా సినిమా సింహ, జనం అవి ఏదైనా బాలకృష్ణ వచ్చేది వేషం వేసుకుని మేకప్ వేసుకుని ఏదో దుస్తులు వేసుకుని ఇచ్చినాయి వచ్చి నటిస్తున్నాను ఇప్పుడు అనుకోరండి.
ఇప్పుడు నాన్నగారు చేసిన సర్దార్ పాపారాయుడు కానివ్వండి, లేకపోతే ఒక కొండవీటి సింహం కానివ్వండి, ఇవన్నీ కూడా బొబ్బులి పులి వాళ్ళేవి చరిత్రలో నిజంగా జరిగాయా, ఇటువంటి పాత్రలు ఉన్నాయేమో అని ఒక తిరిగి మన సిలబస్లో వాటి గురించి పాఠాలు ప్రవేశపెట్టుకునేలాగా అటువంటి కొన్ని నిలిచిపోతాయి సినిమాలు. సో అలాంటి సినిమాల్లో ఇవి ఆయన ప్రతి నాయకుడనో నేను నాయకుడనో నేను అన్ను ఇవన్నీ పాత్రలు. ఆ పాత్రలో అందరూ బలంగా ఉంటేనే సినిమా పండేది, ఒక సినిమా విజయం సాధించేది. సింహ తర్వాత ఈ కాంబినేషన్ తిరిగి సక్సెస్ఫుల్ అవుతుంది అని మీ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెరిగినప్పుడు మీకు ఎంత టెన్షన్ అనిపించింది అండ్ ఇది ఎంత కసితో చేశారు? ముందుగా తెలుగు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే ఈ సినిమాని ఇంత పెద్ద ట్రమండస్ హిట్ ఇచ్చిన అభిమానులకి, తెలుగు సినిమా అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలండి. మీదేమిటి కసా లేకపోతే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన భారమా? మీరు ఆ మాట అన్నారు. ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్లీ ముందు అసలు ఏం భయపడలేదండి. సింహాన్ని టచ్ చేస్తున్నానని నాకు ఐడియా ఉందండి. సింహాన్ని నేను కొడతా అని ఎప్పుడు ఎదురుగెళ్ళి అనకూడదండి, గెలకూడదు, కొడితే కొట్టేయాలి, లేదంటే తినేస్తాం అన్న. అది తెలుసు నాకు, ఇది మాత్రం నాకు ఐడియా ఉంది. అది ఐడియా ఉంది కాబట్టి క్లియర్గా ఓహో ఒక క్యారెక్టర్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో నా దగ్గర ఒక చిన్న కొన్ని అనుకునే ఉన్నాయి. ఇది నెక్స్ట్ బాలయ్య బాబుతో చేస్తే నేనేం చేయాలి అని ఒక గెటప్, ఎప్పుడప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి. ఇక మళ్ళీ సింహ రిపీట్ అవ్వకూడదు, ఎందుకంటే ఆ అల్టిమేట్ వెళ్ళి ఎక్కడో మైల్ స్టోన్లా కూర్చొని ఉన్నాయండి. అప్పుడప్పుడు కొన్ని కాయిన్స్ రెడీ చేస్తూ ఉన్నామండి. ఎప్పుడు బాలయ్య ఎలా మాట్లాడితే బాగుంటుంది, బాలయ్య బాబు ఒరిజినల్ క్యారెక్టర్ నాకు ఐడియా ఉందండి, ఎలా మాట్లాడతారు ఆయన, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, ధనమని ఇది వస్తే టక్మని మాటిగా అది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అండి. ఏదైనా ఉంటే ఎక్కువ ల్యాక్ చేయనీరు వేరే వాళ్ళని, నా దగ్గర కాదండి వేరే వాళ్ళని ఎక్కువ ఇది కానీరు. అవన్నీ కూడా ఆయన ఒరిజినల్ లైఫ్లో ఆయన ఎలా ఇచ్చేస్తాడు, ఇవన్నీ కొన్ని ఇచ్చేసి మీ సపోర్ట్ ఎంత ఉండాలి అంటే ఇదిగో ఇది గెటప్స్, వీటికి ఒరిజినలే కావాలి, పెట్టుడు కానీ ఏం వద్దు, భలే చెప్పారండి, ఏం కావాలో చెప్పండి మనం చేసేద్దాం అన్నారు. అసలు ఆ రోజే కాన్ఫిడెంట్ కొట్టేసామండి. యాక్చువల్లీ జూన్లో ముహూర్తం ఓపెనింగ్ అని క్లాప్ కొట్టామండి. ఆగస్టు 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసాము, ఫిబ్రవరి షూటింగ్ అయిపోయింది. 6 monthsలో సినిమా రిలీజ్ అయిపోయిందండి. అదే టైంకి నేను ఎదుగుతుందో ఒక మంచి విలన్ కోసం ఎదుగుతూ ఉన్నానండి. ఎదుగుతూ ఎలా అని మొత్తం అందరిని, అంటే బాలయ్య బాబు లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే పాత చింతకాయ పచ్చళ్ళు కాదు, ఇంకేదో కావాలనుకున్న టైంలో అనిల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడండి, తను సజెస్ట్ చేశాడు, సార్ జగత్ బాబు గారు ఎలా ఉంటారండి అనగానే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వివేక్ అని, ధన్వంత్ తనకి ఎప్పుడు జగత్బాబు గారితో ఉంటాడు. టక్మన్ తను పిలిచి భయ్య ఒకసారి బాబు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ ఆయన అనింది ఎందుకు జగత్బాబు నువ్వు ఫైర్ని అంటుకుంటున్నావు, నేను ప్లస్ అనుకుంటున్నావేమో, జాగ్రత్త ఏదైనా తేడా వస్తే మైనస్ అయిపోతావు అన్నాడు. అనగానే అంటే బాగా క్లోజ్ బాబు, ఎప్పుడు నా షోల్డర్ మీద చేసి మాట్లాడే తినే, ఇంకెవరు మాట్లాడరు. సింహ హిట్ తర్వాత ఫస్ట్ ఫోన్ దీని దగ్గర నుంచి వచ్చింది బాబు. ఫస్ట్ ఫోన్ చేసి అసలు నువ్వు ఎలా, నాకు అర్థం కాలేదు బాలయ్య బాబుని ఎలా చూస్తావు అనుకోలేదు అన్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్. అసలు నేను ఇప్పటివరకు చూసిన బాలయ్య బాబుని ఇప్పుడు చూసిన బాలయ్య బాబుని నేను వేరే చూశాను అన్నాడు బాబు. సో ఆ కాన్ఫిడెన్స్తో చెప్పాను, బాబు ప్లస్సా మైనస్సా తీసి పక్కనేస్తే నేను కొడతా, నీకెందుకు, నాది కదా, నా మీద కదా పడేది బ్లేమ్, నాకు వదిలేను అన్న. ఇంకేం మాట్లాడలేదు బాబు. సరే ఒక్కసారి లైన్ విన్నానంతే, ఇంకేం. మీరు ముందు రిలీజ్ చేసినటువంటి యంగ్ గెటప్లో దుబాయ్లో చేసినటువంటి సీన్స్ అండ్ బాలయ్య బాబు సినిమాల్లో ఉండేటువంటి పాటలకు అన్నిటికంటే డిఫరెంట్ స్టెప్స్, డాన్సులు అన్ని డిఫరెంట్. టైం బాంబ్, ఇదిగోండి మా టైం బాంబ్ ఇక్కడ ఉంది. టైం బాంబ్ సోనల్ ఇక్కడ బొమ్మ. could you, yes you're this beautiful అమ్మాయి, చక్కగా డాన్స్ చేయడం ఇది మాత్రమే కాదు, was it very difficult to dance with? Oh, trust me. First of all, అందరికీ Ugadi Shubhakankshalus to everyone. But I have to say that working with Balaya Garu was the best experience of my life. And yes, the steps were very difficult, and of course matching up to him is almost impossible. అడిగేదాన్ని అప్పుడప్పుడు నేను తగ్గుతాను, కొంచెం నా ఎనర్జీ తగ్గిస్తాను లెవెల్, ఆయన ఒప్పుకునేవారు తగ్గద్దు. But he is the most cooperative co-star I've ever worked with, and the most helpful, the most sensitive person I've ever met in my life. I agree with you. He really is. I mean, when I met him, when I got to know that I'm going to work with him, of course I was nervous because of the family that he belongs to, and of course he is a legend himself. Whatever I've done is because of him, because he was there to make me feel comfortable, and he never made me feel like I'm a newcomer, and he never made me feel nervous, and I have to thank you for that, sir. Seriously. ఆర్కే బీచ్లో చేస్తున్నామండి, వైజాగ్ దగ్గర దాకా ఒక 25,000 నుంచి 40,000 మంది అండి రోజు క్రౌడ్ వస్తుంది. ఒక 40,000 మంది చూస్తున్నారు అక్కడ. గుర్రం మీద చేజ్ జరుగుతుందండి.
ఒక ఐస్ క్రీమ్ పార్లర్లోకి ఎంటర్ అయ్యి బమ్ అని కొట్టుకొని వచ్చేయాలి. 12 to 18 feet హైటు, 12 feet ఇది ఉంటుంది. ఏంటన్నా కొట్టేద్దాం అన్నారు. కొట్టేద్దాం అనగానే పక్కన లేచి పారిపోయారు. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. సినిమా ఇంకా సగమే అయింది బాబు. మెయిన్ ప్రాబ్లం అది. ప్రొడ్యూసర్ లేచి పారిపోయారు. రామ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కరెక్ట్గా ఆ రోజు వచ్చారు వాళ్ళంతా. వాళ్ళకి టెన్షన్ ఆఫ్ ఇండియా మొత్తం అందరూ ఇట్ట పట్టుకొని కూర్చున్నారు గుండెలు. వచ్చి బాబు ఇది ఆ గుర్రం బ్లాకీ అని చెప్పి ఒక్కసారిగా అంటే 80 to 120 kilometers అందుకుంటుంది ఒకేసారి. కానీ గుర్రానికి కానీ అక్కడ గ్లాస్ ఉందని తెలిస్తే అది కానీ అంత స్పీడ్ మీద వచ్చి బ్రేక్ కొడితే బాబు అక్కడ ఉంటాడు. ఎవరైనా లేచిపోవడం బమ్మని పైకి, అంత స్పీడ్ మీద వచ్చి బ్రేక్ కొడితే ఆ బండి. అందుకని వెనకాల 1000 వాళ్ళ ఎరిగించామండి. దర్ ఆయన పేలుతూ ఉంటే బాంబులు, దాని కాన్సన్ట్రేషన్ పక్కెళ్ళదు. అది మాత్రం తీసుకొని బాబు రిస్క్ జాగ్రత్త అంటే ఏం పర్లేదండి అని చెప్పి వచ్చి గ్లాసు కొడితే 40,000 మంది హాఫ్ అన్ అవర్ కొట్టారు క్లాప్స్. మాన్యువల్ అలా నిలబడి చూస్తూ ఉన్నారని వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక్క పెంక్ ఇక్కడ దిగిందండి, ఉందండి పైనుంచి దిగిన ఇక్కడ తగిలిందండి దెబ్బ. బ్లడ్ బమ్మని కొట్టుకొని వెళ్ళిపోతే ఏముందండి బ్లడ్ రాకపోతే వింత వచ్చింది ఏం పర్లేదన్నారు. రాకపోతే లెజెండ్ ఈ ఉగాదికి వచ్చి ఇంత సంబరం చేస్తుంది. లెజెండ్ని ఒక ఒక విజన్ మీరు ఏర్పరచుకున్నారు. సింహాన్ని సింహంలా చూపిస్తే సింహానికి ఒక మత్త గజం పోటీ వస్తే గానీ రసవత్తరంగా పోటీ ఉండదు. అలాంటి ఒక హీరోయిన్ డైలాగ్ గుర్తొస్తున్నా, ఏనుగు అహం ఎక్కువ, అహం ఎక్కువ, ఏనుగుకి అహం ఎక్కువ, సింహానికి ఆకలి ఎక్కువ. పర్ఫెక్ట్ అండి. క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉన్నారు. జగపతి బాబు గారు ఎలా హౌ డిడ్ యు రెండర్ దట్? దట్స్ నాట్ యువర్ ఆయన ఆ క్యారెక్టర్గా పడిపోయారండి. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే పడిపోయారు ఆయన. అందుకనే ఆర్టిస్ట్ అక్కడే కదండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం, వెళ్ళిపోవడం క్యారెక్టర్లో. మామూలు ఫ్యామిలీ అది కూడా స్టూడెంట్ అండి ఈ సినిమా కాదు, అది కూడా మామూలు ఫ్యామిలీ అంటున్నా. నాన్నగారు ఆర్టిస్ట్ అవుతామని వచ్చి ఇప్పుడు టీచర్ అయ్యారు. సో ఆ కొరత ఈయన తీర్చారు, వాళ్ళ నాన్న కొరత. ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారు బాగా నిజంగా చెప్పండి, బాబు గట్టి కూడా వాళ్ళ నాన్నగారితో మాకు ఎక్కువ. అవును, అదే ఇంత ఢీ కొట్టడం మామూలు విషయం కదా. డైలాగులు ఫెంటాస్టిక్ డైలాగ్స్, రెండరింగ్ అవన్నీ. నేను ఈ సినిమాలో పర్టికులర్గా ఐ వాజ్ స్టూడెంట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఈయన కూడా హీ వాజ్ టీచింగ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఫైట్లో నేను మీకు డాన్సులు అట్టాక నాకు హీరోయిన్ లేదు, గొడవ లేదు. హీరోయిన్ ఉంది బట్ అందుకనే పక్కన ఇప్పుడు ఈఎంఐని పెట్టారు. యాక్చువల్లీ ఒక ట్రూత్ ఏంటంటే, నేను శ్రీను ఎవరికీ తెలీదు, మార్నింగ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ 3:30-4కి లేచేవాడిని. ఒక అరుపుతో కేకతో లేచేవాడిని. లేచి బోర్మని ఏడ్చేవాడిని. బికాస్ దట్స్ నాట్ మై క్యారెక్టర్. ఈ విలన్ క్యారెక్టర్ దట్స్ నాట్ మై ఒరిజినల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడానికి అంటే ఒకటి తను కంప్లీట్గా నమ్మి చేశాను సినిమా. రెండోది చేసిన తర్వాత హార్డ్ కోర్ సీన్స్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు అవి చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. నైట్స్ బాగా ఇబ్బంది పడ్డా నిజం చెప్పాలంటే. అంటే ఇన్పుట్ ఆఫ్ ద ఫిల్మ్ అట్ట అవుట్పుట్ ఫైనల్లీ ఫెంటాస్టిక్ అవుట్పుట్ దానివల్లే వచ్చింది, ఆ సఫరింగ్ వల్లే వచ్చింది. ఆయన దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఉంది ఈ సినిమా వల్ల. అమ్మో, ఇక విలన్ అవతారం ఎత్తారు కాబట్టి ఇంక ఇలాంటి ఎన్ని తన్నులు ఎన్ని దెబ్బలు ఇలాంటి వాటికి మీరు రెడీ అవుతారా ఏంటి? ఆయన దగ్గర నుంచి చదివి నేర్చుకున్నారా ఏంటి? బాగానే తన్నారు. ఐ మీన్ నాట్ రియలీ, పాప నన్ను టచ్ చేయలేదు అసలు. బట్ ఆడియన్స్ ఫ్యాన్స్ వరకు ఫీల్ అయింది, కొడక అని తిట్టినప్పుడు మాత్రం తెగ ఫీల్ అయ్యారు నన్ను. అన్నోను చేశారండి. దేర్ కమ్స్ మనకి ఇద్దరు బలం ఉంటేనే హీరో క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయ్యేది. హీరో ఊరికే నిలబడుతూ కూడా కాదు, అంతే కదా. ఎదుటి ఆర్టిస్ట్ కూడా నా లైఫ్లో నేను ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో నేను వస్తాను దానికి. కాదండి, ఫాదర్ ఆయన ఇంటరప్ట్. మీ నాన్నగారిది కూడా అప్పుడు ఎస్వి రంగారావు పర్టికులర్గా అడిగి పెట్టుకునేవారు ఆయన. ఆయన ఉంటేనే బ్యాలెన్స్ అవుతుందని. సో సినిమా అనేది పిల్లర్స్ అండి, సాలిడ్ పిల్లర్స్ కావాలి. ఈ చిత్రంలో మరొక చాలా ఇంపార్టెంట్ అంటే నాయనమ్మ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వీటన్నిటికీ తోడు ఒక సిస్టర్ సెంటిమెంట్. అండ్ సితార గారు చేస్తారు. సితార గారు చేసిన క్యారెక్టర్ అక్కడ మీరు చెప్పిన ఒక డైలాగ్ అద్భుతంగా ఉందండి. టోటల్గా అండి సిస్టర్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సినిమాలో. సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్లో ఆ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఉన్న క్యారెక్టర్స్లో కల్లా. అది నాకు అదే పిక్చర్ మన ముద్దుల మావయ్య సినిమా బ్రదర్ సిస్టర్ తర్వాత అంత ఫీల్ అయ్యి, అంటే ఒక చిన్నపిల్ల ఒక సీన్ చేసాం మనం అక్కడ. ఆవిడ నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆవిడ భర్త సరిగ్గా చూడట్లేదని తెలిసి
అతను వస్తే సమీర్ వస్తే కొడుతూ అమ్మాయితో అమ్మాయి ఇలాంటి సమయం ఏదో ఓ పక్కన కొడుతూ, ఇక్కడ ఆవేశం జస్ట్ అతను చూడకుండా కూడా కొడుతూ నువ్వు మాత్రం ఆవేశపడకూడదమ్మా ఈ విషయం నీకు అన్నయ్య ఉన్నాడు కదమ్మా నీకెందుకు అప్పుడు డైరెక్ట్గా చెప్పాను ఇదాన్ని చిన్న పిల్లలాగా అయిపోయాను నేను అయిపోయి నేను చెప్తున్నారో చేసుకుంటూ వెళ్తున్నాను అక్కడ అంటే ఇన్వాల్వ్మెంట్ ఎస్ అని ఆ తర్వాత There's one అద్భుతమైన డైలాగ్ అక్కడ ఉంటుంది. ఆ సన్నివేశం బ్రహ్మాండంగా బయటకు వచ్చి అంటాను అక్కడ అందరితో అది వేరే ఊరు అది వేరే ఊరు ఇద్దరు అపోజిషను ఇక మా ఊరించి మావాడిని కొడతాను ఏంటన్నా ఊరు ప్రజలు అంటాడు అంత అయిపోయి చివరిలో ఆడదంటే అవసరం కాదు ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అని అసలు అద్భుతమైన డైలాగ్స్. బట్ సోనల్ మీరు ఫస్ట్ హాఫ్లో కనిపించినటువంటి కాసేపు కనిపించిన చాలా అందంగా కనిపించారు అండ్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. Thank you so much. But Not in the picture, outside also she's beautiful. Thank you for that. But I think, yeah, the main credit for that, I must, thank cameraman Ram Prasad Garu. He has... Our Shushudu, VSR Swami garu Shushudu. He has really made me look so beautiful. You are beautiful. I think he's made me look even more beautiful. And of course, it's director sir's vision. And I think he gave me so much of confidence that I think that enhanced my performance. And I mean, he was very particular about my outfits and the colors that he wanted, the way he wanted my makeup, the hair. I still remember there was once that he was not happy with the costume. He cancelled the shoot. Now, I think for an actor, to have a director like that is like a gift. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు బాబు మీ డైలాగులకి. ఆ డైలాగ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క షేడ్లో చెప్తున్న డైలాగ్కి పండగ చేసుకుంటున్నారు. బట్ మీ డైలాగ్ రెండిషన్లో కూడా చిన్న చేంజ్ తీసుకొచ్చారు. మీరు చిన్న పెట్టకథతో మొదలు పెట్టారు. అంటే డైలాగ్లో మంచి సీరియస్ సీన్ అది వచ్చి కూర్చున్నాను ఏదో సబర్ తీయాలంటగా సబర్ది అంటే నన్ను కూర్చొని అంపిద్దో ఈయనేమో చిన్న పెట్టకథ బాబు దీనికి మీరు సమాధానం చెప్తారు ముందు చిన్న పెట్టకథ చెప్తానని మొదలెట్టారు. ఏంటంటే ఏదో చిన్న అదే దాంట్లో నేను చెప్పింది మళ్ళీ అదే ట్రైన్ ఒకడు రైలు పట్టాల మీద పరిగెత్తుంటే ఎదురుకుండా ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నా ట్రైన్ నుంచి గుద్ది వెళ్ళిపోయింది దీని ఏమంటారు రిస్క్ సరే అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను దీన్ని ఇంకో అయిపోయింది అనుకున్నా ఒకటి అయిపోయింది ఎందుకు దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నా ఆలోచిస్తే దీనికి దీన్ని ఇంకో రకంగా చెప్తాను ఇంకోటి ఉందా నెక్స్ట్ స్టేషన్ అన్న ఏంటన్నాను రైలు పట్ట మీద ఒకటి పరిగెత్తున్నాడు వెనక్కి చూసుకుంటూ వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు వెనకాల ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ గుద్ది వెళ్ళిపోయింది దీన్ని ఏమంటారన్నారు ఇది రిస్క్ అన్నారు ఇది బాగుంది కదండి ఆశ్చర్యం ఇది పెట్టండి బాగుంది తర్వాత విషయం చెప్పారు అసలు దాని తర్వాత పెట్ట కదా బాగుంది ఉందని దాని తర్వాత దానికి సమ్మరైజ్ చేసి చెప్పారు అప్పుడు లేచాడు అంటారు దీంట్లో ట్రైన్ ఎవరో తెలుసా నేనే నాకు ఎవడు ఎదురు వచ్చినా వాడికే రిస్క్ నేను ఎవరికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్ ఒకడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్. ఈ సినిమాకి ప్రాణం డైలాగ్స్ పాటలు ఫైట్లు క్యారెక్టరైజేషన్స్ అంటే కథ కూడా అండి కథలో కూడా ఏంటంటే మ్యూజిక్ ఫస్ట్ టైం మాకు కాంబినేషన్ కథ ఇందులో ఏది ఒకటి దన్మని మొత్తం ఆల్ మిక్స్డ్ అండి. ఎందుకంటే చూడండి నాకు సెంటిమెంట్స్ ఉండవు ఏముండవు అని అక్కడ అంటాడు ఎమోషన్స్ సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను అడుగు పెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. దేవిశ్రీ ప్రసాద్ ఈ పండక్కి నిజంగా అన్ని రుచులు కలగలిపి ఒక ఫాస్ట్ నెంబర్ ఒక మెలోడియస్ నెంబర్ ఒక ఎమోషనల్ నెంబర్ అన్ని కలిపి ఇచ్చారు. మొట్టమొదటిసారి దేవిశ్రీ ప్రసాద్ మీకు వర్క్ చేస్తారు బాబుకు ఫస్ట్ టైం అండి నాకు హ్యాట్రిక్ అండి. యాక్చువల్లీ అండి నాకు ఆర్ఆర్ అయిపోయిన తర్వాత బాబు పడిపోయాడు జ్వరం 3 రోజులు 52 hours కూర్చోబెట్టాను. అలవాట్లేదు దొరకకుండా పోతాడు బయట పట్టుకుని ఎక్కడ పోతాను అని తీసుకొచ్చి జ్వరం అండి మొత్తం త్రోట్ గీడు మొత్తం పోయి మన సినిమా పడిపోయి వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు బాగా చేయించుకున్నావయ్యా మా వాడు బాగున్నాడు ఎంత బాగా ఇచ్చాడు గొడుగు వెళ్ళలేదు అవును బాబు అవును ప్యాథరిక్స్ అది హమ్మింగ్ తో తీశానండి ఒక హమ్మింగ్ పెట్టి చేసామండి. సో అలాగే రత్నం గారు అంటే డైలాగ్స్ ఆ పాయింట్ ఆఫ్ నుంచి ఆయన అద్భుతమైన చేశాడు. శాస్త్రి గారు పాటలు మొత్తం ఆల్ సాంగ్స్ ఆయనేనండి. అంటే క్యారెక్టర్ సాంగ్ ఒక ఐటమ్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ శ్లోకం అమ్మవారి శ్లోకం అన్ని వేరియేషన్స్ ఒకటి ఒకలా ఉండదు. One writer wrote all the songs. Oh, he wrote all. See all the variations.
Lyrics. రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఓవరాల్ గా లెజెండ్ కి కావాల్సినటువంటి ఇందాక మీరు చెప్పినట్టు ఉగాది పచ్చడిలో కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని సమపాళల్లో పడితేనే ఉగాది పచ్చడి రుచిగా ఉంటుంది, మన జీవితం అలాగే ఉంటుంది. లెజెండ్ కి కావాల్సినవన్నీ పడ్డాయి. బట్ వారి కెరియర్లో అదొక రికార్డు, అదొక మైల్ స్టోన్. అలాగా మీకు ప్రతినాయకుడిగా ఇది ఏమిటి? ఇది ఆరంభమా? హ్యాస్ చేంజ్డ్? కొత్త ఎప్పుడు సంవత్సరం చెప్తా నా పుట్టినరోజు కంటే లైఫ్లో రీబర్త్లు ఎక్కువ నాకు. ఇది రీబర్త్. ఇట్స్ బిగ్ టైమ్ రీబర్త్ అండ్ ఇట్స్ బిగ్ టైమ్ రీబర్త్. ఫస్ట్ డే 1230 కాల్స్ వచ్చినాయి. Wow. ఫస్ట్ టైం నాకు. అంటే నేను అలా హిట్ నా సినిమా అంటే నేను చేసిన సినిమా ఆయన సినిమా, బట్ నేను చేసిన సినిమా హిట్ విని 2-3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఓన్లీ లెజెండ్ సూపర్ హిట్. మామూలు హిట్ కాదు, మామూలు రెస్పాన్స్ కాదు. నాకైతే అలా ఓవర్వెల్మ్ అంటారు, పిచ్చికిపోయింది. ఏంటి కాల్స్ ఏంటి, గొడవలు ఏంటి. అండ్ ఇవాళ పొద్దున హిందీ నుంచి ఆఫర్ వచ్చింది. వావ్. ఈ పండగ మరింత ఆనందంగా జరుపుకోవడానికి మీరు ఫ్యాన్స్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ఒక విందునిచ్చారు. అంచేత శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్తగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ విజయోత్సాహాన్ని అందరం పంచుకుందాం. ఉగాది పచ్చడితో ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం.